రాజకీయ విశ్లేషకులు చౌలి కృష్ణాంజనేయులు గారు. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శ్రీదేవి గారు. సార్, ప్రతిపక్ష హోదా రాలేదని సభకు రానంటారా? ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇస్తారా లేకపోతే కావాలని డిమాండ్ చేస్తారా? అండ్ దీనిపైన అసెంబ్లీకి రారు కానీ బయట అయితే సమావేశాలు పెడతారు, బడ్జెట్ పైన చర్చిస్తారు. అసలు ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే సభకు రాను అనడం ఏంటి? ఇదేమైనా చిన్నపిల్లల స్కూల్ లాగుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష హోదా కదా కావాలని స్పీకర్కి లేఖ రాయటం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కూడా వెళ్ళారు. మాకు ప్రతిపక్ష హోదా ఇప్పించండి అని. ఇప్పటి వరకు ఉన్నటువంటి సంప్రదాయం ప్రకారంగా 10% సీట్లు ఉంటే తప్ప వాళ్ళకి ప్రతిపక్ష హోదా వచ్చేదానికి అవకాశం లేదు. మినిమంగా 18 సీట్లు ఉంటాయి. వాళ్ళకి వచ్చిందే 11 సీట్లు. దీంతో ప్రతిపక్ష హోదా రాదు. ఆయన ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఆ హోదాలో ఆయన ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాలి, వెళ్ళి ప్రజల తరఫున మాట్లాడాలి, ప్రజల సమస్యల మీద మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంటుంది. ఇప్పుడు ఆయన వెళ్ళటం లేదు అసెంబ్లీకి, ఆయనతో పాటు ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు కూడా పోనివ్వటం లేదు. అందరూ వెళ్లకుండా ఇప్పుడు ప్రజా సమస్యల మీద చర్చ ఎలా జరుగుతుంది? ఇది బాధ్యతారహితమైనటువంటి వ్యవహారం. అందుకనే కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు షర్మిల కూడా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, మీరు అసెంబ్లీ కన్నా వెళ్ళండి, లేకపోతే రాజీనామా చేయండి. మీకు ఇచ్చినటువంటి ప్రజల బాధ్యత, మిమ్మల్ని ఎమ్మెల్యే గెలిపించినప్పుడు అసెంబ్లీకి వెళ్ళకపోతే ఇంకెందుకు రాజీనామా చేయాలి కదా అని ఆవిడ డిమాండ్ చేస్తుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు తెలుగుదేశం పార్టీకి 23 సీట్లే ఉన్నాయి. 23 సీట్లు ఉన్నప్పుడు వాళ్ళు హాజరయ్యారు కదా, వాళ్ళని అనేకమైనటువంటి అవమానాలకు కూడా గురి చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి సభలో ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు కానీ అచ్చెన్నాయుడు కానీ వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ కూడా తెలుసు. అందుకనే బహుశా ఇప్పుడు 11 సీట్లు వచ్చాయి కాబట్టి అవమానాలకు గురి అవ్వాల్సి వస్తుంది అనేటువంటి ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి వెళ్ళటం లేదు. ఈ విధంగా గినా 3 సార్లు అసెంబ్లీకి గినా కంటిన్యూస్ గా వెళ్లకుండా ఉంటే వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ సమావేశాలకైతే వెళ్ళమని చెప్తున్నారు. మేము బయట ఉండి ప్రెస్ మీట్లు పెడతాము అంటారు. ప్రెస్ మీట్లు పెట్టడానికి కాదు కదా మిమ్మల్ని ఎమ్మెల్యేగా చేసింది, అసెంబ్లీకి వెళ్ళటానికి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇక్కడ ప్రెస్ మీట్లు పెడతామంటే ఎలా? అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత ఒకవేళ వీళ్ళకి సమయం ఇవ్వకపోతే, మైక్ ఇవ్వకపోతే దాని మీద అసెంబ్లీలో మాట్లాడచ్చు, లేదంటే పోడియం దగ్గరికి వెళ్ళి నిరసన తెలియజేయచ్చు, బాయ్కాట్ చేయొచ్చు. అప్పుడు ప్రజలకు తెలియజేయచ్చు, మాకు ప్రజాస్వామ్యయుతంగా మాకు మైక్ ఇవ్వట్లేదు ప్రభుత్వము అని ప్రజలకు తెలియజేసేదానికి అవకాశం ఉంటుంది. కానీ అసలు అసెంబ్లీకే వెళ్లకుండా మేము వెళ్తే సరైన సమయం ఇవ్వరు అని సాకులు చెప్పడం అనేటువంటి కరెక్ట్ అయినటువంటి అంశం కాదు అనేటువంటిది, ఇది ఒక బాధ్యతారహితమైనటువంటి అంశంగానే ప్రజల కోణంలో అయితే చూస్తున్నారు. బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది ఏంటంటే, హైకోర్టుకు వెళ్ళారు కాబట్టి హైకోర్టు ఏం చేసిందంటే రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర శాసనసభ కార్యదర్శికి మీరు వీళ్ళకి ప్రతిపక్ష హోదా ఇచ్చేటువంటి అంశంలో ఏంటి అనేటువంటి దాని మీద మీ అభిప్రాయం చెప్పండి అని పంపింది. బహుశా వీళ్ళు ఉన్నటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి సంప్రదాయం ప్రకారంగా 10% లేకపోతే ఎవరికి ప్రతిపక్ష హోదా వచ్చేదానికి అవకాశం లేదనేది తెలియజేస్తారు. హైకోర్టు అయితే అసెంబ్లీని కానీ అసెంబ్లీ స్పీకర్ని కానీ ఆదేశించలేదు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని. ఎందుకంటే మన ప్రజాస్వామ్యంలో ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి చట్టసభలు అవి ఉన్నతమైనటువంటి ఓట్లు, ఈ ప్రజాస్వామ్యయుతంగా గెలిచినటువంటి చట్టసభల్లో ఉండేటువంటి వాళ్ళని ఆదేశించేటువంటి అవకాశం లేదు. ఈ చట్టసభల్లో జరిగినటువంటి నిర్ణయాల మీద సమీక్ష చేయడానికి మాత్రం అవకాశం. ఈ నేపథ్యంలో కోర్టులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన నిర్ణయం రాదు. బహుశా ఈ కోర్టు నిర్ణయం అయిపోయిన తర్వాత నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హాజరయ్యేదానికి అవకాశం ఉండొచ్చు. సార్, ఇప్పుడు రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికయ్యారు, ఆయన్ని ఎన్నుకున్నారు సభాపతిగా. సో ఇప్పుడు ఏంటి మరి ఈ పరిస్థితుల్లో ఈయన వచ్చే అవకాశాలు ఇంకా అసలే ఉండమంటారా? అయితే నిన్న హోంమంత్రి వంగలపూడి అనిత కూడా ఈ ప్రస్తావన చేశారు. రఘురామకృష్ణరాజు గతంలో కస్టోడియల్ టార్చర్ ఇవన్నీ చేశారు, ఇప్పుడు ఆయనే డిప్యూటీ స్పీకర్ గా వచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అసలు అసెంబ్లీకి వచ్చేటువంటి అవకాశం కూడా ఉండకపోవచ్చు, రాడేమో అనేటువంటి అనుమానాన్ని అయితే వ్యక్తం చేశారు. అంటే ఇప్పుడు దీంట్లో టీడీపీ ఒక ఉద్దేశపూర్వకంగానే ఆయన డిప్యూటీ స్పీకర్ గా ఎన్నుకుంది అనుకోవచ్చా? ఇప్పుడు రఘురామకృష్ణరాజు
ఆయన ఎంపీగా పోటీ చేశారు గత ఎన్నికల్లో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నర్సాపురం నుంచి. వైసీపీ మీద ఆయన తిరుగుబాటు చేశారు. అవును. మొన్న ఎన్నికల్లో ఎంపీగానే పోటీ చేయాలని ఆయన ప్రయత్నం చేశారు. బహుశా అది బీజేపీకి వెళ్ళింది, కూటమిలో అలయన్స్ లో భాగంగా. దాంతో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరటం, ఉండి ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేయటం, గెలవటం కూడా జరిగింది. ఆయన ఎంపీ సీటు కోల్పోయారు. అదేవిధంగా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మంత్రి పదవి వస్తుంది అనుకున్నారు, అది రాలేదు. అదేవిధంగా స్పీకర్ కూడా, అసెంబ్లీ స్పీకర్ కూడా అవుతారని అనుకున్నారు, అవి కూడా రాలేదు. అదేవిధంగా ఆయనకు ఇంకా టీటీడీ చైర్మన్ కూడా అవకాశం ఉంది అనేటువంటి దాని మీద కూడా ఒక చర్చ జరిగింది. దీంతో పాటుగా ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున వ్యవహారాలు నిర్వహించేటువంటి బాధ్యతలు కూడా రఘురామకృష్ణరాజుకు వస్తాయని అనుకున్నారు. ఇవి అంతకుముందు ఖమ్మంపాటి రామ్మోహన్ రావు చూశారు. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఆయనకి ఏదో ఒక పోస్ట్ అయితే ఇవ్వాలి కదా. ఆ నేపథ్యంలోనే డిప్యూటీ స్పీకర్ ఇచ్చి ఉన్నారండి. మీరు గమనిస్తే ఒక వారం రోజులు ముందు నుంచి, అంటే ఈ డిప్యూటీ స్పీకర్ రావడానికి వారం రోజుల ముందు నుంచి ఆయన రఘురామకృష్ణరాజు తెలుగుదేశం జనసేన ఈ కూటమికి వ్యతిరేకంగా ఉండేటువంటి మీడియాల్లో, చాలా మీడియాల్లో ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చారు కంటిన్యూస్ గా. అంటే ఆయన ప్రభుత్వం మీద విమర్శలు చేయలేదు, కానీ ఎంతో కొంత అసంతృప్తి ఉంది అనేటువంటిది కొంత పరోక్షంగా తెలియజేసింది. అందుకోసమని ఆయనకైనా ఏ పోస్ట్ ఇవ్వకపోతే ఆయనకైనా అసంతృప్తివాదిగా తయారైతే ఆయన తట్టుకోవటం కష్టం. 4 ఏళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎట్లా ఉతికారేశాడు, జగన్మోహన్ రెడ్డి మీద ఎన్ని విమర్శలు చేశాడో చూసాం కదా. ఇప్పుడు కూడా తెలుగుదేశం మీద కూడా అలాంటి విమర్శలు చేసే ప్రమాదం కూడా ఉందని వాళ్ళ అధినాయకత్వం భావించి ఉంటది. బహుశా అయితే ఇప్పటి వరకు అయితే ఆయన చేయలే. సరే, ఆయన డిప్యూటీ స్పీకర్ ఇవ్వటం అనేటువంటిది ఒక సీనియర్ పొలిటీషియన్ గా ఆయనకు మంచిదే. ఆ విధంగా ఇవ్వటం వల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఉన్నాడని, వస్తాడా రాడా అనేటువంటిది జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం. అయితే రఘురామకృష్ణరాజు మీరు గమనిస్తే గత అసెంబ్లీ సమావేశాల సమయంలో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చారు. ఒకరోజు ఫస్ట్ రోజు వచ్చారు. ఆ రోజున రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డిని కలిశారు అసెంబ్లీలో. ఆయన కలిసి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడింది ఏంటి అని అంటే, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్షంగా మీరు ఉండాలి, మీ హోదా ఉన్నా లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నేతగా రండి. డెమోక్రసీలో మీ ప్రతిపక్ష పార్టీ అనేది అసెంబ్లీలో లేకపోతే చర్చలు ఎలా జరుగుతాయి, రాష్ట్రానికి మంచి జరగదు, మీరు రండి అని ఆయన స్వయంగా ఆహ్వానించాడు జగన్మోహన్ రెడ్డిని. అందుకని ఆయన ఏదో జగన్మోహన్ రెడ్డి వస్తే అవమానిస్తారు అవి అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని కూడా రఘురామరాజుని అడిగారు చాలా మంది. మిమ్మల్ని కస్టోడియల్ టార్చర్ చేయించారు కదా, మీరు ఆయన బెయిల్ రద్దు కోసం కేసులు వేశారు కదా, ఇన్ని చేసి మళ్ళీ ఆయన వెళ్ళి మీరు అసెంబ్లీకి రమ్మని ఎందుకు అడుగుతున్నారని అడిగారు. ఆయన ఒకటే చెప్పాడు, నా మీద వ్యక్తిగతంగా జరిగినటువంటి దాడికి సంబంధించిన నీ కేసులు ఇవన్నీ కూడా నా ఫైట్ నేను చేస్తా, కానీ అసెంబ్లీలో ప్రతిపక్షం ఉంటేనే ప్రజలకు మేలు జరిగింది, ఏదైనా అర్థవంతమైనటువంటి చర్చలు జరుగుతాయి, అందుకనే ఆయన్ని రమ్మని నేను ఆహ్వానించాను. అది రాజకీయానికి సంబంధించిన, నా వ్యక్తిగతమైనటువంటి దాడికి సంబంధించినటువంటి ఆయన దాడి చేస్తే నేను రాజకీయ లీగల్ గా ఫైట్ చేస్తాను అని చెప్పినటువంటి అంశం. ఆయన ఎదుర్కొన్నప్పటికీ కూడా సరిగ్గానే మాట్లాడారు, ఆయనతో పాజిటివ్ గానే మాట్లాడారు. డెమోక్రటిక్ గా ఆలోచించారు రఘురామకృష్ణరాజు. ఇప్పుడు ఆయన మీద జరిగినటువంటి కేసులు సంబంధించిన, ఆయన కస్టోడియల్ టార్చర్ మీద గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్ లో మళ్ళీ ఫిర్యాదు చేశారు. ఆ కేసు ఇప్పుడు విచారణ జరుగుతుంది. దాంట్లో అరెస్టుల విషయంలో కూడా కొంత ఎందుకు అరెస్టులు చేయటం లేదు ఐపీఎస్ ఆఫీసర్లని, సునీల్ కుమార్ గారి మేలని అనేటువంటి దాని మీద కూడా కొంత అసంతృప్తి ఉంది రఘురామకృష్ణరాజులో. ఆ కేసులో కొంత సీరియస్ గా చేయటం లేదు అనేటువంటి దాని మీద. ఇప్పుడు ఎట్టకేలకు ఒక పోస్ట్ అయితే వచ్చింది కాబట్టి బహుశా రఘురామకృష్ణరాజు అసంతృప్తి అయితే పోవచ్చు అనుకుంటున్నాను. ఏదేమైనా వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అసెంబ్లీకి రావచ్చు. అప్పటికల్లా హైకోర్టులో కేసు కూడా తేలిపోయేదానికి అవకాశం ఉంది. హైకోర్టులో అయితే మాత్రం అనుకూలంగా రాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్పు. కాబట్టి ఇక ఆటోమేటిక్ గా అనివార్యంగా వాళ్ళు అసెంబ్లీకి రావాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని నేను అనుకుంటున్నాను. రైట్.